ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. కొన్ని దినముల తర్వాత మరి యొక్క పర్యాయం దేవుని యొక్క వాక్యాన్ని బోధించగాను దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ఎంతో భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. ఈ యొక్క వాక్యం వెళ్ళటకు మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్య, హే పాటి వారంనైనా ఇదిగో ప్రభా నీ ఘనమైన నామంలో నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యంలో ఉన్న లోతైన సత్యాలను ప్రభా మేము కొద్దిపాటి సేపు ధ్యానం చేయనై ఉంటుండగా ఆత్మస్వరూపి మీరు మా మధ్యలో ఉండి ప్రభా మమ్మల్ని నడిపించమని నజరేడైన యేసు అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము మనము ఇజ్రాయేలీల నడకలో 7 ఫెస్టివల్స్ దాని యొక్క అర్థంగాను మనము ధ్యానం చేయబోతున్నాము. చాలా మటుకు నూతన నిబంధనలో ఏదైతే జరుగుచున్నావో అవన్నీ కూడా పాత నిబంధనలో ఒక సాయ లేకుంటే ఒక ఛాయ, ఒక నీడలాగా దేవుడు మనకు ముందే చూపెట్టాడు అన్నమాట. ఇజ్రాయెల్ యొక్క యాత్ర మన యొక్క పరలోక కనానుకు మనం వెళ్ళుచున్నాం. వాళ్ళు ఎలాగ పాలు తేను ప్రవహించు ఆ దేశానికి వెళ్ళారో, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారో, అలాగా ఈ జీవితంలో మనం కూడా వెళ్ళుచున్నాం. కాబట్టి ఒకటి వాళ్ళ యొక్క జీవితంలో జరుగుచున్న ఒక 7 పండగలు మన జీవితంలో ఏ రీతిగా అన్వదిస్తాదో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలా. వాళ్ళు సామాన్యంగా అనేక పండుగలు జరుపుకున్నారు. మొట్టమొదటి పండుగ అనేది ఇజ్రాయేల్ జరిపేవారు అన్నమాట, పస్కా పండుగ. మనకు అందరికీ తెలుసు. లేవి కాండం మనం తెచ్చుకొని ఉంచుకుంటే 23 అధ్యాయంలో మొదటి నుంచి సెలవిస్తుంది, 4-5 వచనం. ఇది యెహోవా నియమించిన కాలములో బట్టి మీరు సాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినముల సాయంకాలం అందు యెహోవా పస్కా పండుగను జరుగును. మొదటి నెల 14వ దినం నిసాన్ అని చెప్తారు. ఆ 14 దినములలో వాళ్ళు పస్కా పండుగను ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది వాళ్ళు దాన్ని జరపాలన్నమాట. అది ఇజ్రాయేలు ఐగుప్తులో నుంచి విమోచింపబడి ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయటికి వచ్చిన యొక్క దినం అన్నమాట. 9 తెగులతో ఆ యొక్క ఐగుప్తును దేశం అంతటిని దేవుడు ఒత్తాడు. అటు తర్వాత ఫరో హృదయ కాఠినాన్ని బట్టి ఆ 10వ తెగులు కూడా వాళ్ళ మీదకి ఆ రాత్రి రాబోతున్నది. అంతకుముందు ఇజ్రాయెల్ను విడిపించాలని ఆయన చెప్పిన మాటలు నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూసినప్పుడు, ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారి లెక్కింపవలను, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను, గొర్రెల్లో నుండి అయినను మేకలో నుండి అయినను దాన్ని తీసుకోవచ్చును. అంటే ప్రతి ఇంటికి ఒక మగ గొర్రెపిల్లను తీసుకోవాలా. అది మేకలు కానివ్వండి, గొర్రెపిల్ల కానివ్వండి, ఏదైనా చక్కగా ఏమాత్రం దాంట్లో ప్రత్యేకంగా దాన్ని తీసుకోవాలన్నమాట. ఆ నిర్దోషమైన ఏడాది పిల్లలు, దాంట్లో ఏం జబ్బు ఉండకూడదు. అటువంటి పరిశుద్ధమైన ఒక గొర్రె పిల్లను తీసుకోవాలా. నెల 14వ దినమున వరకు మీరు దానిని ఉంచుకొనవలను. తరువాత ఇజ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారపు 2 నిలుపు కమ్ముల మీద పైనను కమ్ముల మీదను చల్లి, చూడండి, ఆ యొక్క మొదటి తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆ యొక్క గొర్రెపిల్లను వాళ్ళు సాక్కోవాలా. 14వ తేదీ సాయంత్రము ఇంటిలోనే దాన్ని వధించి దాని రక్తాన్ని ఆ నిలువు కమిటీలోను పై కమిలోను చల్లి వేసేయాలన్నమాట. మరలా ఆ యొక్క మాంసాన్ని వాళ్ళు తినాల. ఆ రాత్రి వారు అది అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. ఇదనమాట దేవుని ఆజ్ఞ. దాన్ని తలలను కాళ్ళను కాల్చి అగ్నితో కాల్చి దాన్ని తినవలను. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమంతు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతి అంతయు అంతం చేసి ఐగుప్తుల దేవతలందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను అని సెలవిస్తున్నాడు. ఆ రాత్రి నేను తొలిచూలంతా కూడా ఐగుప్తు దేశంలో సంచరించి దేశమందలి మనుషుల్లోనూ కానీ జంతువుల్లో కానీ ఆ తొలి సంతతిని అంతయు హతం చేయబోతున్నాను అని సెలవిస్తున్నాడు. నేను యెహోవాని అందరు కూడా వాళ్ళ దేవతలందరూ కూడా తెలుసుకుంటారంటున్నారు. మీరున్న ఆ ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచినప్పుడు నశింపచేయక మిమ్ములను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. దిస్ ఇస్ అన్ అష్యూరెన్స్ దట్ గాడ్ ఇస్ గివింగ్ అనమాట.
అంటే నేను అలాగ దాటిపోయినప్పుడు, సంహారపు దూత దాటిపోయినప్పుడు ఎవరి యొక్క ఇళ్ళ మీద ఆ యొక్క రక్తం పూయబడి ఉందో వారికి ఎటువంటి శ్రమ కలగదనమాట. దే ఆర్ సేఫ్. అంటే ఈ యొక్క వాక్యాన్ని మనం చూచినప్పుడు ఇలాగ పస్కా వధింపబడిన పస్కా యేసయ్య. ఎందుకంటే 1 కొరింథీ 5:7 ఏం చెప్తుందంటే ఆహ్, ఆహ్, ఇ ఇంతే కాకుండా క్రీస్తు అను మన పస్కా పశువు మనకు వధింపబడెను అని వాక్యం ఉంటుంది. క్రీస్తు అనే పస్కా పశువు మన కోసం వధింపబడుతుంది. పాత నిబంధనలో మనం చూస్తే ఏదైనా తోటంలో నుండి కూడా యేసయ్య పస్కా పశువుగా మనకు గుర్తుగా చెప్పబడినారనమాట. ఎప్పుడైతే ఆదము అవ్వలు పాపం చేసిన వెంటనే ఆ యొక్క వాగ్దానం మనకు వచ్చిందనమాట. ఆయన ఏమంటున్నాడంటే, ఆ స్త్రీ సంతానకును నీ సంతానకు నేను బహిరం కలగజేసేదను. ఆమె ఆమె సంతానం నీ యొక్క తలను చితకగొట్టును, నువ్వు ఆమె మెడమును కొట్టెదవు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని చంపి దాని చర్మం కుట్టి ఆదమవ్వకు బట్టలు తొడిగించినట్లు ఈ యొక్క రక్షణ కార్యం అక్కడే జరిగిందనమాట. అటు తర్వాత అబ్రహామును మనం చూచినప్పుడు ఇస్సాకును బలి అర్పించుటకు గాను ఆయన ఓరేబు కొండ మీదకి ఎక్కినప్పుడు, అయితే ఆ స్థలంలో నీవు నేను ఉండవలసిన ఇసాకు స్థలంలో దేవుడు ఒక గొర్రె పిల్లగా యేసయ్యను చూపించారనమాట. అది కూడా మనకు సాదృశ్యం. మరలా రాహాబు చూస్తే ఎరిగో గోడలు మీద ఆమె తన ఇల్లు కట్టబడి ఉన్నది. వేవుల వారు వచ్చినప్పుడు ఆ ఎర్ర దారాన్ని ఆమె ఉంచి, నా కుటుంబాన్ని మీరు కాపాడండి, నేను మిమ్మల్ని కాపాడినాను కదా అని రక్షణను అక్కడ చూపెట్టినట్లు మనం చూస్తాం. అయితే బాప్టిసం ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గుర్రపిల్ల అని ఆయన యేసయ్య నీటిలో బాప్టిసం తీసుకొని గాను ఆ యొక్క బాప్టిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట పలుకుచున్నాడు. అయితే నూతన నిబంధనలో యేసయ్య సిలువ వేయ పడక మునుపు ఆ యొక్క మహా బేస్తవారం ఏం చేస్తున్నాడంటే, ఆయన గిన్నెను పట్టుకొని శిష్యుల పాదములందరిని కడుగుతున్నాడు. అటు తర్వాత టవల్లో తుడుస్తున్నాడు. ఆయన భోజనం చేయక ముందు ఆయన రొట్టె విరిచి, ఇది నా శరీరం, దీన్ని మీరు తినుడి, ద్రాక్షరసాన్ని తీసుకొని ఇది నా రక్తం, దీనిలో మీరు పాలు పంపులు తీసుకోవాలి, దీన్ని త్రాగుడి, నేను వచ్చి పరిణం దీన్ని చేయండి, ఇది నూతన నిబంధన అని చెప్తున్నాడు. అక్కడైతే మనము నిర్గమకాండంలో చూస్తాము అది పాత నిబంధన. నూతన నిబంధనతో తన సొంత శరీరంతో సొంత రక్తంతో మనల్ని ఆయన కొన్నాడు కాబట్టి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు ఎన్నడూ చనిపోడు అంటున్నాడు. ఆకాశంలో కురిపించిన మన్నాను తిని నీ పితరులు మరణించారు, మీరైతే నా శరీరం తింటున్నారు, నా యొక్క రక్తం త్రాగుచున్నారు, ఇటర్నిటీకి వీఆర్ ప్రిజర్వ్డ్ అనమాట. కాబట్టి ఈ యొక్క పస్కా పండుగను వాళ్ళు ప్రతి సంవత్సరం ఆచరింపవలను. మనం కూడా మన జీవితంలో whenever we take communion we need to remember that God has shed his precious blood for our sins and we are sealed for eternity. మరి రెండవ పండుగను మనం చూస్తే అదే లేవి కాండంలో మనం చూస్తాము. అక్కడ రెండవ పండుగగా పులియని రొట్ట పండగలను సెలవిస్తుంది అనమాట. ద ఫీస్ట్ ఆఫ్ ద పాస్ ఓవర్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద అన్లీవన్ బ్రెడ్ అని చెప్తారనమాట. అక్కడ మనం చూస్తే లేవి కాండం 23:6-8 అన్లీవన్ బ్రెడ్, ఈ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. చూడండి, మొదటి రోజు నుంచి 14 రోజు వరకు ఆ గొర్రెపిల్లను పెంచి మరలా 14వ తేదీ దాన్ని చంపి అలాగా వాళ్ళు భుజించవలన, అది పస్కా అయిపోయింది. 15వ తేదీ నుంచి అటు తర్వాత మనం చూస్తే 15వ దినము మొదలుకొని 7 రోజులు పస్కా జరిగిన తర్వాత 7 దినములు పొంగని రొట్టెలు అనమాట. పుల్లగైపోయిన పిండిను కాదు కానీ పొంగని రొట్టెలను వాళ్ళు తినవలను. దేనికి ఇది సాదృశ్యం అంటే, ఒకసారి యేసు రక్తంతో కడగబడిన నీవు నేను పాపంకు మళ్ళింపకూడదనమాట. మనలో ఆ పులుపు ఉండకూడదని వాక్యం హెచ్చరిస్తుంది. 1 కొరింథీ 5:8 చూస్తే, గనుక పాతదైన పులిపిండినైనను దుర్మార్గతైనను దుష్టత్వమైనను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింపవలను. పులియని రొట్టె అంటే అది పుల్లగా కాకూడదు. దర్శనం అంటే ఈస్ట్ ఇన్ దట్ అనమాట. అలాంటి రొట్టె. ఆ రొట్టె ఎట్లా బాగా ఫ్లాట్గా ఉండాలా,
పుల్లగా అది ఉండకూడదు. అది వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలా. ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే ఐగుప్తు బానిస్వంలో నుంచి ఎన్ని సంవత్సరాలండి? 430 సంవత్సరము వాళ్ళు బానిస జీవితం జీవించారు. ఇటుకలు మోసారు. ఎంతో వాళ్ళ ప్రాణాన్ని విసిగించగా ఇజ్రాయేల్‌ని వాళ్ళు బాధ పెట్టారనమాట. అవన్నీ జ్ఞాపకం చేయుటకు ఆ యొక్క పులియని రొట్టెను వాళ్ళు తినాలా. ఇంక ఆ పాపానికి, ఆ బానిసత్వానికి మరలా వాళ్ళు వెళ్ళరు అని దీనికి సాదృశ్యం చెప్తున్నాడనమాట. అయితే 12వ అధ్యాయం ఎగ్జోడస్ 12వ అధ్యాయంలో కూడా ఈ మాటలు కొన్ని చూస్తాం. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇజ్రాయేల్ నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని మీరు ప్రతి మనుషుడు ఇజ్రాయేల్ నుండి ఎవరైనా పులిసినది తింటే వాడు ఇజ్రాయేల్ నుంచి కొట్టివేయబడతాడు అనమాట. అంటే పాపం లేకుండా జీవించాల. పులియని రొట్టెల పండగను మీరు ఆచరింపవలను. ఈ దినమంతే నేను మీ సమూహంలో ఐగుప్తు దేశముల నుండి వెలుపులకి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడలుగా ఉండవలను. చూడండి, we need to remember our sins have been forgiven. Our sins have been rolled away on the cross of the Calvary. కాబట్టి పాపం లేని జీవితం మనము జీవించుటకు ప్రాయశ్చిత్తం చేయాల. ప్రతిరోజు కూడా మనకు పోరాటం ఉంటున్నది. అందుకే మనము ఇక్కడ మనం చూస్తాము, నూతన యేసయ్య బోధ చేస్తూ కూడా ఈ పులియని రొట్టె విషయంలో ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 16:6 చూస్తే, అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులను సదుకయ్యులను అను వారి పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడుడి వారితో చెప్పెను. సదుకేయులు పరిసేయులు వాళ్ళిద్దరి యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్త. ఏది పులిసిన పిండి అంటే అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు, కానీ పరిసేయులు సదుకేయులు అని వారు బోధన గురించి జాగ్రత్త పడుడి. వాళ్ళు తప్పుడు మార్గంలో వాళ్ళని నడిపిస్తున్నారు. వాళ్ళు ఏమో కొత్తిమీర పుదీనాల దశమ భాగం ఇస్తున్నారు, కానీ ప్రేమ చూపించడం లేదు. గుడ్డి వాళ్ళను త్రోవ చూపిస్తున్నారు. ఆ యొక్క సమాధి సున్నం కొట్టబడిన సమాధిలాగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కఠినంగా ఉన్నారన్నమాట. 10 ఆజ్ఞలను పాటిస్తున్నామే కానీ ప్రేమ లేని వారుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ బోధలో మీరు పులిసిన పిండి అనమాట. కాబట్టి వాళ్ళ బోధలో మీరు జాగ్రత్త పడుడి అని యేసయ్య సెలవిస్తున్నాడు. మరి గలేషియన్ 5వ అధ్యాయము 9వ వచనంలో చూచినప్పుడు పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయను. చూడండి, ఒక చిన్న పాపం అంటే పాలలో ఒక చిన్న విషం కలిగిందనుకో పాలంతా కూడా విషం అయిపోతుంది. అలాగనే ఈ పులిసిన పిండిలో కొంచెము ముద్దంతా కూడా ఆ యొక్క ఇది అయిపోతుంది, పుల్లగా అయిపోతుంది అనమాట. కాబట్టి వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. పాపం చాలా చిన్నగా లోపలికి ఎంటర్ అవుతుంది. అవ్వ దగ్గర ఎలాగ ఎంటర్ అయిందో, ఏమైనా తినొద్దని చెప్పినాడంటే ఆమె ఏమంటుంది, ఈ పండు తినకూడదు, దాన్ని నువ్వు ముట్టకూడదు, దాన్ని నువ్వు చూడకూడదు, నేనేందో చెప్పేస్తుంది. అలాగా పాపం మన జీవితంలో ప్రవేశిస్తుంది. అది పాదుకొని మనల్ని మరణానికి, అది గర్భం ధరించి మరణానికి మనకు దారి తీస్తుంది. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. ఓల్డ్ లైఫ్లో ఇంకా జీవించకూడదు అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకా లూకా సువార్త 13:20-21 చూస్తే తన కింగ్డమ్ వాల్యూ గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఒక స్త్రీ దీన్ని తీసుకొని, అంటే పిండిని తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెములు చిత్తిలో దాసిపెట్టిన పుల్లని పోలి ఉన్నది. చూడండి, కొంచెం 3 గుంచెల పిండిను తీసుకొని కొంచెం పులిసి పిండిను దాంట్లో కలిపిందనమాట. అయితే అది ఏమైందంటే పిండి అంతా కూడా కలిసిపోయింది. దేవునుడి రాజ్యం కూడా అలాగే ఉంటుంది. ఇది ఒక పాజిటివ్ సెన్స్లో యేసయ్య చెప్తున్నాడు. ఎలాగ ఒక చిన్న, ఇప్పుడు పెరుగు తోడేస్తాం, పెరుగంతా తోడం కదా, ఒక చిన్న పెరుగు వేసి పాలు వేస్తే అదంతా కూడా పెరుగు అయిపోతుంది. అలాగా దేవుని రాజ్యం చిన్న ఎత్తుగా, ఆవగింజ ఎత్తుగా స్టార్ట్ అయ్యి అది అలా వ్యాపిస్తుంది అనమాట. కాబట్టి అది కూడా దేవుడు సెలవిస్తున్నాడు. అనేక పర్యాయం సువార్త సేవలో మత్తయిలో చూస్తే 26:17లో ద ఫస్ట్ డే ఆఫ్ ద అన్లివన్ బ్రెడ్ అంటాడు. అంటే 7 దినములు పులియని రొట్టె పండుగ మొదటి రోజున అంటున్నాడు అక్కడ. మార్కు 14:12 అలాగా అంటున్నాడు. లూకా 22:7లో దెన్ కేమ్ ద డే ఆఫ్ అన్లివన్ బ్రెడ్, ఆ యొక్క పులియని రొట్టె దినం వచ్చింది దేవుడే పలికిస్తున్నాడు. అంటే పాత నిబంధనల ఆ పులియని రొట్టె పండుగ ఎంతగానో ప్రాముఖ్యం. అందులో లోతైన సత్యం ఏమంటే మన జీవితము ఆ ఓల్డ్ సెల్ఫ్ మనలో ఉండకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒక్కసారి పస్కా బలి అయిన తర్వాత ఆ పస్కాను మనం రిసీవ్ చేసుకున్నాక, ఆ యొక్క రక్షణను రిసీవ్ చేసుకున్నాక మనలో ఆ యొక్క పాపపు తలంబులు ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇక మూడవది మనం చూస్తే, మూడవది పండుగ ఫీస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్స్, అంటే అర్పణల పండుగ, లేకుంటే తొలిఫల పండుగ అనమాట. తొలిఫలం
అయితే ఇజ్రాయెల్ ఏదైనా కానివ్వండి, ద్రాక్ష తోటలు కానివ్వండి, లేకుంటే గోధుమ కానివ్వండి, బార్లీ, ఎవలు కానివ్వండి, అవన్నీ కూడా ఎవల రొట్టెలు అంటాం కదా, ఎవలు, అవన్నీ కూడా బార్లీ కూడా ఏదైనా కూడా మొట్టమొదటి తొలి ఫలము దేవునికి ఇవ్వాల్సింది అని మోషే చూటిగా చలవిచున్నాడు. లేవికాండం 23:9-14. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పన్ను యాజకుని ఎదుకు తేవలను. మొదటి పంటను మీరు కోస్తున్నారు, యు ఆర్ హార్వెస్టింగ్ ద ఫీల్డ్, అలా ఇప్పుడు మొదటి ఒక పన్నును తీసుకొని వచ్చి యాజకునికి ఇవ్వాలా అని చెప్తున్నాడు. యెహోవా మిమ్మను అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పన్నును అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరుదినమును యాజకుడు దాన్ని అల్లాడింపవలను. చూడండి, యాజకుడి చేతిలో అది పెట్టాలా, ఆయన దాన్ని అల్లాడిస్తాడని వాక్యము సూటిగా మనకు సెలవిస్తుంది అనమాట. అంటే యువర్ ఫస్ట్ ఫ్రూట్స్ యూ హ్యావ్ టు గివ్. మీరు పన్ను అర్పించిన దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యెహోవాకు దగన బలిగా అర్పింపవలను. ఎప్పుడైతే పంట కోస్తారో ఒక ఏడాది ఒక మగ గొర్రెపిల్లను తీసుకొని దగన బలిగా అర్పించవలను. ఇక్కడ మనకి ఏమి సాదృశ్యం, నూతన నిబంధనలను చూస్తే ద ఫస్ట్ ఫ్రూట్ ఎవరంటే యేసయ్య, మృతులలో నుండి లేపబడిన మొట్టమొదటి వ్యక్తి అన్నమాట. కాబట్టి జీసస్ గురించి ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద రిజరక్షన్. 1 కొరింథీ 15:20 చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చూడండి, దట్ ఈస్ ద హోప్. మనకేందండి క్రీస్తు జీవితంలో హోప్? మనం ఒకసారి తిరిగి లేస్తాం, చనిపోయిన తర్వాత మన ప్రియులను మరలా చూస్తాం, మనకంటేను ముందు నిద్రించిన వాళ్ళందరూ లేస్తారనే ఒక నిరీక్షణ, ఏ జనులకు లేని ఒక నిరీక్షణ లోకంలో యేసయ్యను నమ్మిన బిడ్డలకు అది ఇవ్వబడి ఉన్నదన్నమాట. కాబట్టి మనము ఈ యొక్క లోకంలో ఫస్ట్ ఫ్రూట్ జీసస్ క్రైస్ట్, కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆయన వరుసలో లేపబడతామనేది అందరు కూడా తెలిసిన యొక్క సత్యం అన్నమాట. అటు తర్వాత మనం ఫస్ట్ ఫ్రూట్లో ఇంకా కూడా కొంచెం చూస్తే, ఆ బార్లీ హార్వెస్ట్ కానివ్వండి, అవన్నీ అయిన తర్వాత ధాన్యాలు హార్వెస్ట్ చేస్తారు. అయితే నూతన నిబంధనలు చూస్తే ఆత్మల పంటలు మనము కోస్తామన్నమాట. ఆత్మల పంటలు చూడండి, ఒక్కసారి పేతురు మాట్లాడినప్పుడు 3000 మంది దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి రక్షణ పొందుకున్నారు. కాబట్టి దాన్ని కంపేర్ చేసినప్పుడు పాత నిబంధనలో ధాన్యాలను హార్వెస్ట్ చేశారు, కొత్త నిబంధనలు చూస్తే ఆత్మలను పంటను వాళ్ళు కోస్తారు. ఇంకా 4వ పండుగ చూస్తే ఫీస్ట్ ఆఫ్ ద పెంటికాస్ట్ అనమాట. అంటే పెంతేకొస్తు పండగ, మనకందరికీ తెలిసిన పండుగ పెంతేకొస్తు పండుగ. అయితే పాత నిబంధనలో 23 లేవికాండం 15-16 చూస్తే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అలాడించు పనులను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారంబు లెక్కింపబడను. లెక్కింపు తక్కువగా ఉండకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలను. చూడండి, దే హ్యావ్ టు 50 డేస్ అన్నమాట. ఈ 50 డేస్ దేనికి సాదృశ్యం? యేసయ్య రిజరక్షన్ అయిన తర్వాత 50 దినముల తర్వాత అక్కడ మనం చూస్తాము పెంటెకోస్ట్ డే. ఆ దినమును బలమైన గాలి వీచి ఆ యొక్క ఇంటి మీద పడంగా ఆ యొక్క అందరూ కూడా ఆత్మలో నింపబడి, చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. ఇక్కడైతే ఇజ్రాయెల్కి చెప్పబడిన మాట ఏమంటే, 7 వారాలంటే 49 దినము, అటు తర్వాత ఆదివారం తర్వాత ఒక్కరోజు, 50 రోజుల తర్వాత మీరు ఆ యొక్క నిర్ణయం తీసుకోవాలన్నమాట, అర్పణలు చేసుకోవాలా. అల్లాడుచున్న ఆ యొక్క కంకులను వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత మీరు 7వ విశ్రాంతి దినం మరుదినము యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యం అర్పించాల. అక్కడ నైవేద్యం అర్పించాల, అదనమాట పాత నిబంధనలు. ఆ 50 దినముల తర్వాత నైవేద్యం అర్పించాలా. ఇక్కడ 50 దినముల తర్వాత వాళ్ళు వేచి ఉండాలా అన్నాడు. మేడగదిలో మీరు వేచి ఉండండి, అప్పుడు పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తుందని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క పెంటికాస్టల్ పండుగ కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ పెంటికాస్టల్ పండుగ దినం మనం చూస్తాము ఎంతో మంది ఆత్మలు పొందుకొని అప్పటి నుంచి బలమైన సేవ జరుగుతున్నది, సంఘాలు ఏర్పడిందని మనకు తెలుసు. ఇంకా మరలా చూస్తే 5వ పండుగ మనం చూస్తే, అక్కడ చూస్తే ఏమవుతుందంటే అటోన్మెంట్, ఫైనల్ ఫీస్ట్. 5వ పండుగ ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్ అనమాట.
బూరల పండగ అని చెప్తాం. లేకుంటే బాకా ఊదుట. ఈ పండగ ఎలాగ చేస్తున్నారంటే లేవికాండం 23లో చూస్తే 23-25 మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగ దీవెని వినిపింపబడును. శృంగ దీవెని వినుపబడును. మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అందులో మీరు జీవనోధిపదైన ఏదైనా కూడా చేయకూడదు అని సెలవిస్తున్నాడు. అంటే ఆ యొక్క శృంగ దీవెన అంటే బూర పండగ అన్నమాట. 7వ నెలలో అది జరుగుతుంది. 50 రోజుల తర్వాత 7వ నెలలో ఆ పండగ జరుపుకుంటారు. అప్పుడు ఎందుకురా బూరగా ఊదుతారంటే సంఘంగా వాళ్ళు వర్షిప్, దే హావ్ టు వర్షిప్ ద లార్డ్. నాట్ ఓన్లీ ఇట్స్ వర్షిప్, సమ్ టైమ్ ఇట్స్ అ వార్నింగ్ అన్నమాట. ప్రజలకు ఏదైనా చెప్పాలంటే ఒక వార్నింగ్ గా ఉండింది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ అరైవల్ ఆఫ్ అ కింగ్. ఒక రాజు వస్తున్నాడంటే బూర శబ్దం వినబడుతుంది. అందులో కొన్ని మాటలు యోవేల్ గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేడి, యెహోవా దినము వచ్చిచున్నదని అది సమీపించి ఉన్నదనియు దేవుని నివాసులందరూ వణుకునుగాక. చూడండి, ఇట్స్ ప్రికాషన్ అన్నమాట ఈ యొక్క బూర శబ్దం. అయితే అదే కాకుండా హెచ్కెల్ గ్రంథంలో కూడా సెలవిస్తున్నాడు. 33:3-6 చూస్తే, ఇజ్రాయేలుకు నేను నిన్ను కావలివాడుగా పెట్టి ఉన్నాను, నువ్వు బాగా ఊదాలా. ఒకవేళ నువ్వు బాగా ఊదకపోతే వాళ్ళ మీద ఆ రక్త అబదారం ఆ యొక్క ఆ యొక్క శిక్షను నేను నీ మీదకి తీసుకొని వస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మనం బాగా ఊదాల, వాక్య పరిచర్య చేయాల. మనం జనులను హెచ్చరింపకపోతే ఆ యొక్క నేరంను దేవుడు మన మీద మోపుతానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా హెచ్చరికలు అనమాట. బాగా ఊదాల. ఈ బూర శబ్దము కొత్త నిబంధనలో దేనికి సాదృశ్యం అంటే ద ట్రంపట్ సౌండ్ అనమాట. ఏ కాలం అంటే ఆ యొక్క బూరధ్వని మ్రోగుతుంది. అది ఎప్పుడు మ్రోగుతుంది అంటే మనం చూస్తాము, బూరధ్వని మ్రోగే సమయము 1 తెస్సలోనికై 4:16 ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి ముదురైన వారు మొదట లేతురు. అటు తర్వాత ఆ మీదట సజీవులమైన నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాక, మనము సదాకాలము ప్రభుతో ఉందుము. ఇది ఒక వాక్యం. మరి అలాగనే 15 1 కొరింథీ 15:52 చూస్తే, బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు చెందుదము. ఇవన్నీ కూడా బూరం కోసం న్యూ టెస్టమెంట్లో చెప్పబడింది. కాబట్టి ఇజ్రాయెల్ జరిగించుకున్న అనేక పండగలు ఇంతవరకు కూడా జరిగిపోయినాయి. నవ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బూర పండగల కోసము, ఎక్కాళ్ళ ధ్వని కోసం మనం వేచి ఉన్నాం అనమాట. మరి ఇంకొక పండగను కూడా వాళ్ళు అలవాటు రీతిగా చేశారు. అదేమంటే ద డే ఆఫ్ అటోన్మెంట్ ఆర్ ద ఫీస్ట్ ఆఫ్ అటోన్మెంట్, ప్రాయచిత్త పండగ. ప్రాయచిత్త పండగ, ఆ కాలంలో ప్రాయచిత్తం ఎలా జరిగిందంటే మనం చూస్తాము లేవికాండం 23లో 26-32 వరకు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 15వ దినము పాపపు నిమిత్తము ప్రాయచిత్త దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేసి కొనుటకై అది ప్రాయచిత్తార్థముగా దినము. ఆ దినమున తను తాను దుఃఖపరచుకొని ప్రతివాడు తన ప్రయోజనం నుండి కొట్టివేయబడును. ప్రజల్లో నుండి ఎవరైనా దుఃఖపరచలేదు, బాధపడలేదు అంటే వాడు కొట్టివేయబడతాడు అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకు ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని తీసి మొట్టమొదటిగా తన్ను శుభ్రం చేసుకుంటాడు. అటు తర్వాత ప్రజలను శుభ్రం చేస్తాడు. అటు తర్వాత ప్రత్యక్షపు గుడారంను ప్రతి పనికిరాని మీద దాన్ని పోచి వాళ్ళని అటోన్మెంట్ చేస్తున్నాడు. అయితే నూతన నిబంధనలు చూస్తే యేసయ్య ప్రధాన యాజకుడుగా మన తరపున ఆయనే బలి పశువుగా అక్కడికి వెళుతున్నాడు. ఆ అటోన్మెంట్ ఈస్ డన్ అనమాట. కాబట్టి ఆ యొక్క దేవాలయపు తెర రెండుగా చీలింది. మనము డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళుటకు ఒక ఆధిక్యత, ఆ పరిశుద్ధ స్థలానికి మనం వెళ్ళుటకు దేవుడు మార్గం సిద్ధపరిచినాడు అనమాట. కాబట్టి ఈ పండుగ మన ఎదుట ఉంచబడింది. ఇంకా కడపటిగా ఆ యొక్క సెవెంత్ ఫీస్ట్ మనం చూచినప్పుడు అక్కడ మనం చెప్పబడింది టబర్నకల్స్, లేకుంటే సుక్కోత్ పండుగ అంటారు. లేవికాండం 23లో చూస్తే 33-43 వరకు ఇది రాయబడింది. అయితే ఆ పండుగ దినములలో పర్ణశాలలో అందరు కూడా చేరుకొని వాళ్ళందరూ కూడా సంతోషంగా, చూడండి
మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చును, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము, ఈ 7వ నెల 15 దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగగా జరపవలను. వాటిలో మొదటి దినము మీరు పరిశుద్ధంగా కూడవలను, అందులో మీరు ఏ పని చేయకూడదు. మొదటి దినము మీరు ఆ, ఈత మట్లను కంచూరపు మట్టలను తీసుకొని నిరవంజి చెట్లను పట్టుకొని మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉచ్చరించవలను. అట్లు మీరు 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించవలను. ఈ మీది తరతరముల నిత్యమైన కట్టడ. అయితే ఐగుప్తు దేశముల నుండి ఇజ్రాయేల్ను రప్పించినప్పుడు వారి పర్ణశాలలో చేసినది మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇజ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. చూడండి, అందరు కూడా కూడుకుంటారనమాట. చిన్న బిడ్డలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఆ 7 దినముల పండుగ కడపటి పండుగ జరుపుతారు. అది పర్ణశాల పండుగ. అక్కడ వాళ్ళు చేరుకొని ఏం ధ్యానం చేస్తారంటే దే వర్షిప్ ద లార్డ్, అంటే వాట్ హీ హెస్ డన్. వాళ్ళ జీవితంలో ఏమేమి చేశాడో, ఐగుప్తు బానిసం నుంచి ఆ కాడిను విరగగొట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చినాడు, ఎంతో గొప్పగా నడిపించాడు. కాబట్టి 7 దినముల పర్ణశాల పండుగలను వాళ్ళు జరపవలసిందిగా ఉంటున్నది. మొట్టమొదటిగా పస్కా పండుగను ఆశ్రయించాలా, దేవుడు వాళ్ళని బయటికి తీసుకుని వచ్చిన రక్షణ కార్యం అది. అటు తర్వాత అన్లీవెన్ బ్రెడ్, పొలియని రొట్టె పండుగలు, పాప క్షమాపణ పొంది మరలా మనము పాత జీవితానికి వెళ్ళకూడదని ఒక పండుగ. 3వ దినంగా అర్పణల పండుగ, మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకొని ఆ యొక్క అర్పణల పండుగ సెలవిచ్చేయాలా. యేసయ్య తొలి ఫలంగా లేచాడు కాబట్టి మనమందరూ కూడా జీవంతో కూడిన నిరీక్షణ మనకు ఉంటున్నది. ప్రథమ ఫలంగా ఆయన లేచాడు కాబట్టి మనం మరణించినా తిరిగి లేస్తామనేది ఆ 3వ పండుగ మనకు చెప్తుంది. 4వ పండుగ మనం చూస్తే పెండికాస్టల్ పండుగ, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ పండుగ. ఆ పండుగలో మనమందరం ఉన్నాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగం. ప్రతి ఒక్కరు కూడా వీఆర్ రిసీవింగ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. అయితే బూర పండుగ వెయిట్ చేస్తున్నది. ప్రధాన యాజకుడుగా అటోన్మెంట్ ఆయన చెల్లించాడు. ఆయన కుడి పాసం దగ్గర నీకును నాకును ఒక అడ్వకేట్గా నిలబడి ఆయన యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా మన కోసం మొరపెడుతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద ట్రంపెట్ సౌండ్. బూర పండగ కోసం ఎదురు చూడాలా. ఆ శబ్దం వినబడినప్పుడు ఒక క్షణంలో ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ వి విల్ బి టేకెన్ టు ద మిడ్ హెవెన్. అక్కడ మధ్య ఆకాశంలో 7 దినములు ఎలాగ పర్ణశాల పండుగ జరిపినారో అలాగ 7 సంవత్సరం మనం ఆయనతో పాటి ఆ పెళ్లి విందులో పాలు పంపలు తీసుకుంటాం. ఎవరైతే విడవబడతారో వాళ్ళు ఈ భూలోకంలో మహాశ్రమల 7 సంవత్సరము, మొదటి 3.5 సంవత్సరము శ్రమలు కలుగుతుంది. రెండవ 3.5 సంవత్సరం మహాశ్రమలు, యాంటీక్రైస్ట్ వస్తాడు. కాబట్టి అటువంటి కాలంలో మనం విడవబడకుండా ఇవన్నీ మనకు సాదృశ్యంగా ఉంటున్నది. ఇవన్నీ మనము రక్షణ పొందినామా, పాప జీవితం వదిలివేసినామా, ఆ యొక్క యేసుక్రీస్తుల నమ్మకం ఉంచి మనం వీ విల్ బి రిసరెక్టెడ్ అంటే ఫీలింగ్లో మనం ఉంటున్నామా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుభవిస్తున్నామా, అయితే ఆ బూర శబ్దం కోసం మనము ఎదురు చూస్తున్నామా, మన కోసం యాజకునుగా అటోన్మెంట్ చెల్లించిన దేవుని వైపు మనం ఎల్లప్పుడూ చూస్తున్నామా, ఆ యొక్క పర్ణశాల పండగలో మనకు పాలు పంపులు ఉంటుందా, ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలా. కాబట్టి ఇవన్నీ ఎందుకు దేవుడు రాసిపెట్టినాడు ఈ పాత నిబంధనలు అంటే జరగబోయే వాటి అన్నిటినీ దేవుడు ముందే నీకు బయలుపరిచాడు. కాబట్టి అటువంటి ఆధిక్యత మనకు రావాలంటే ఈ లోకంలో వీ నీడ్ టు ఫాలో ద హోలీ స్పిరిట్ అండ్ హిస్ గైడెన్స్. ఆ చెవులు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మకు ట్యూన్ అయి ఉండాలన్నమాట. ఈ లోకంలో ఎక్కడ తిరుగుచు ఏం పని చేసినప్పటికీ మన తలంపులు క్రీస్తుతో పాటు నువ్వు లేపబడిన వారైతే పైనుండి వాటినే వెతుకుడి అన్నాడు. మీరు ప్రత్యేకింపబడిన జనాంగం అని ఇజ్రాయెల్కి ఎందుకు చెప్పినాడంటే యు ఆర్ అ చోజన్ జనరేషన్. మనమందరూ వీ నీడ్ టు షో దిస్ లైట్ టు ద హోల్ వరల్డ్. కాబట్టి దేవుడు ఇచ్చిన యొక్క ఆధిక్యతను మనము స్వీకరించి అనేక మందిని వెలుగులోకి నడిపించాలా. అట్టి భాగ్యం మనందరికి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, ఎంత ప్రేమ గల దేవుడు ప్రభా, తండ్రి అయిన మీరు అయా నాయన నీ స్వరాన్ని వినిపించావు ప్రభా పాత నిబంధనలో. అయితే ఆ యొక్క శబ్దాన్ని మేము వినలాక మోషేతో మాట్లాడము మా దగ్గర వద్దని ప్రజలు భయపడినారు ప్రభా. అయ్యా నాయన సీనాయి పర్వతంలో ఇదిగో పొగను మరి అగ్నిగా మీరు వచ్చినప్పుడు వాళ్ళు భయపడారు ప్రభా. కాబట్టి ఆ బిడ్డల యొక్క భయంను బట్టి ఈ నూతన నిబంధనలో ప్రభా ఏసేగా పశుపాలుడుగా మా మధ్యలోకి వచ్చావు. మిమ్మల్ని నాయన ఇదిగో ప్రభా గొల్లవారులందరూ కూడా ముట్టగలిగారు.
జ్ఞానులు రాజులు నిన్ను నాయనా చేతులు ఎత్తుకోగలిగారు, ప్రవర్తలు నిన్ను చేతులు ఎత్తుకోగలిగారు ప్రభా. నాయనా ఇదిగో ప్రభా రోగులు, ఇదిగో ప్రభా కుష్ఠరోగులు నిన్ను తాకగలిగారు. అలాగ మాకు అందుబాటులో వచ్చావు. అయితే రానున్న దినములలో ఇదిగో నాయనా తండ్రి ప్రభా రారాజుగా సింహంలాగా యూదా గోత్ర సింహంలాగా మీరు రాబోతున్నారు. మమ్మల్ని అందరూ మధ్యాకాశంలో తీసుకుపోయి ఆ పెళ్లి వివాహంలో మేమందరం ఉండాలని నువ్వు ఎదురు చూస్తున్నావు. అయితే పెళ్లి కుమార్తెను నువ్వు సిద్ధపరుస్తున్నావు. నీ సిద్ధపరిచినప్పుడు అవన్నీ కూడా వస్త్రాలను తీసుకొని మమ్మల్ని మేము చక్కబెట్టుకొని వివాహానికి సిద్ధపడుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. అనేక మంది ప్రభా పాప క్షమాపణ పొంది నీ మార్గంలో నిలబడుటకు సూటిగా నీ రాకడ వరకు కడబూరం రోగానే ఆ శబ్దం వినుటకు మా చెవులను అయా మందం చేయకుండా ప్రభా దాన్ని షార్ప్నెస్ చేసి ప్రభా అయా నీకు కనెక్ట్ అయి ఉండులాగా కృప చూపించమని ఈ కొద్ది మాటలను నాయన నీ వినికిడిలో ఆశీర్వదించమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.